ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కేతన్ అగర్వాల్ మృతి కేసు అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించిందని మనం చెప్పుకోవాలి. ఈ కేసులో తవ్వుతున్న కొద్ది రోజు ఒక ట్విస్ట్లు అయితే బయటపడుతూనే ఉన్నాయి. యాక్చువల్గా ఈ కేసు జరిగిన తర్వాత ఎప్పుడైతే జూన్ 18కి జరిగిందో దాని తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్ దేవేంద్ర ఫడ్నవీస్ అంటే మన మహారాష్ట్ర సీఎం గారిని కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. సో అప్పుడు ఈ కేసు మీద ఇంకా అటెన్షన్ వచ్చింది. అప్పుడు ఆయన కోరుకున్నది ఏంది అని అంటే, మాకు ఏదొద్దు, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఎవరి చేసిర్రు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఏదైతే నా కొడుకు చచ్చిపోయిండో అట్లాంటి శిక్ష వాళ్ళకి వెయ్యాలి, ఎవరిని వదిలిపెట్టద్దు, కొంచెం ఈ కేసుని నెగ్లెక్ట్ చేయకుండా కాన్సన్ట్రేట్ చెయ్యూరి అని చెప్పి వేడుకున్నాడు. సీఎం గారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే నిజంగానే ఆయన అటెన్షన్ ఇచ్చిండు. ఉజ్వల్ గారికి అప్పచెప్పిర్రు. దాని తర్వాత చాలా ట్విస్ట్లు వచ్చినాయి బయటికి. ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఈ కేసులో ఐ విట్నెస్ లేకపోవడం అనేది కూడా ఒక మెయిన్ మైనస్గా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఐ విట్నెస్ లేదు కాబట్టి ఎంత సియా గోయల్ నేనే చేసినా అని ఒప్పుకున్నా కూడా అది జల్లది. కోర్టులు అట్లాంటివి జల్లవు. సో ఐ విట్నెస్ ఎవరో ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి ఈజీగా కేసుని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విశాల్ అగర్వాల్ కూడా ఆయన చాలా మందికి మీడియా ముందుకు వచ్చి కూడా వేడుకున్నాడు. ఆ రోజు అక్కడ ఎవరన్నా ఉంటే ప్లీజ్ జరా నా కొడుకుకి న్యాయం జరగాలి, తన ఆత్మకి శాంతి జరగాలి, ప్లీజ్ ఎవరన్నా ఉంటే చెప్పండి, మీకు దండం పెడతా అని కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన వీడియోస్ కూడా మనం చూసినాం. సో ఇప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా గోయల్కి సంబంధించి నిజంగా అవన్నీ వింటుంటే వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత ఎంత దిగజారిపోయి మోసం చేసిందో సియా గోయల్ కేతన్ అగర్వాల్ని అనేది అంటే బతుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వింటుంటే వాళ్ళకి అది ఇంకా పెయిన్ అవుతుంది నిజంగానే. అంటే బతుకుండగా కొడుకు ఇంత మోసపోయిందా, అది కూడా మేమే ఫిక్స్ చేసినామా, ఇట్లాంటి మ్యాచ్ అనేది ఏ రకంగానైనా అది కుంగదీస్తుంది. అట్లనే జస్ట్ కేతన్ అగర్వాల్ చనిపోయిన 20 రోజులకే అంటే రీసెంట్గానే వాళ్ళ కేతన్ అగర్వాల్ తాత కూడా అంటే విశాల్ అగర్వాల్ గారి నాన్నగారు కూడా చనిపోయారు. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరికి కేతన్ అగర్వాల్కి వాళ్ళ తాతగారికి అంటే మనవడు అంటే మస్తు ఇష్టం ఉండేనట. ఆశలన్నీ మనవడి మీద పెట్టుకొని బతుకుతుండేనట. అంత అటాచ్మెంట్ ఉంటుండేనట వాళ్ళిద్దరికి. అందుకే మనవడు చనిపోయినప్పటి నుంచి కూడా ఆయన తీవ్ర అనారోగ్యంకి గురైండు. అది తీసుకోలేక మనవడు చనిపోయిన 20 రోజులకే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. అంటే ఒక ఫ్యామిలీ ఎట్ ఏ టైం 20 రోజుల గ్యాప్లా ఎట్ ఏ టైం ఇద్దరిని లాస్ అయింది అని అంటే అది ఎంత బాధ చెప్పండి. జస్ట్ ఇమాజిన్ విశాల్ అగర్వాల్ గారి సిచ్యువేషన్ మనం ఆలోచిద్దాము. ఆయన పరిస్థితి చూడండి. 20 రోజుల వ్యవధిలో ఇటు కొడుకును కోల్పోయిండు, ఇటు తండ్రిని కోల్పోయిండు. అంటే బతికుండంగా ఎవరి కడుపులో పుట్టిండో ఆయనను కోల్పోయిండు, ఈయన కడుపులో ఎవరు పుట్టిండో ఆయనను కోల్పోయిండు. అంటే ఎంత బాధ ఉంటుంది ఆయనకి. అసలు చెప్పుకోగలుగుతాడా? అది ఎవరికైనా చెప్పుకునే బాధనా అసలు? ఇదంతా ఎవరి వల్ల జరిగింది? ఒక సియా గోయల్ అనే అమ్మాయి వల్ల జరిగింది ఇదంతా. అయితే ఇప్పుడు ఆయన రీసెంట్గా ఈ కేసు మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఎవరున్నారో వాళ్ళకి గట్టిగా శిక్ష పడాలి అని చెప్పేసి ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖ రాయడం అయితే జరిగింది. ఏమని రాసిర్రు అని అంటే చాలా బాధతో రాసిర్రు ఆ లేఖ కూడా. మీరు ఖచ్చితంగా నా కొడుక్కి న్యాయం చేయాలి, ఎవరైతే ఈ నేరం చేసిర్రో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఈ కేసు తొందరగా సాల్వ్ అయ్యేటట్టు, నేరస్తులు ఎవరున్నారో వాళ్ళకి తొందరగా శిక్ష పడేటట్టు చూడుర్రి మేడం, మీకు దండం పెడతా, మా ఫ్యామిలీ పట్ల మాకేమొద్దు, మాకేం చెయ్యొద్దు మీరు. మా పోయిన కొడుకు ఎట్లాగో తిరిగి రాడు, కానీ నా కొడుకు పోయిన బాధ కంటే నా కొడుకుని చంపేసిన వాళ్ళు ఇంకా బతుకున్నారు, వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడతలేదు, నా ముందే ఇవన్నీ జరుగుతున్నాయి అనే బాధనే నాకు ఎక్కువ ఉన్నది. అట్లనే కొడుకు చనిపోయినాక 20 రోజులకే మా తండ్రి కూడా చనిపోయిండు తట్టుకోలేక. అంటే నేను ఒకటేసారి ఇద్దరిని కోల్పోయినా, 20 రోజుల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయినా అంటే నా మానసిక పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. నా బాధను అర్థం చేసుకొని, నా కుటుంబ బాధను అర్థం చేసుకొని, నా కుటుంబం ఇప్పుడు నిజంగా అనాథ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబంలోని ఇద్దరు పెద్ద వ్యక్తులు, ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు
మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తులు ఇద్దరు ఒకటేసారి దూరం అయ్యారు అని అంటే మా కుటుంబం నిజంగా అనాథ అయినట్టే. మేము తట్టుకోలేకపోతున్నాము ఈ బాధని. పోయిన వాళ్ళు ఎట్లాగో తిరిగి రారు కాబట్టి, పోయిన నా కొడుకు ఎట్లాగో తిరిగి రాడు కాబట్టి, ఆ కొడుకు పోవడానికి కారణమైన వాళ్ళకి ఖచ్చితంగా తొందరగా శిక్ష పడాలి మేడం. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ అయితే జల్దిన ముందుకు తీసుకుపోండ్రి. జల్దిన ఎవరు చేసిండ్రు అనేది ప్రూవ్ చేసి వాళ్ళకి ఎట్లన్నా తొందరగా శిక్ష అయ్యుర్రి మేడం అని చెప్పేసి వేడుకుంటా నిజంగా ఒక బాధతోని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికైతే లేఖ రాయడం అయితే జరిగింది. మనం ఈ కేతన్ అగర్వాల్ కేసు గురించి మాట్లాడుకుంటే నిజంగా నిజంగా అసలు ఆ అబ్బాయి మీద ఎన్ని నిందలు వేయాలో అన్ని నిందలు వేసింది ఆ పిల్ల. ఇన్వెస్టిగేషన్ల నత్తంటది, విగ్ అంటది, అదంటది, ఇదంటది. అసలు మనం తప్పించుకోవడానికి ఎన్ని నీచమైన అబద్ధాలు చెప్పాలో అన్ని నీచమైన అబద్ధాలు అయితే చెప్పింది. ఆ నత్తి లేదనే విషయము కేతన్ అగర్వాల్ చాలా ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుండు, మంచిగా మాట్లాడుతుండు. ఆ వీడియోలు కూడా బయటికి వచ్చినాయి. అంటే అట్లా తెలిసిపోతుంది అది అబద్ధం అనే విషయము. సో నచ్చకపోతే నచ్చలేదని ఊరుకోవాలి. కానీ ఒక అతన్ని పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకొని ఫ్యామిలీ పరువు అని చెప్పి, మరి ఫ్యామిలీ ముందే అడిగినప్పుడు చెప్పొచ్చు కదా. వాళ్ళ తల్లిదండ్రులు అంటారు మేము ముందే అడిగినామంటే మాకు ఇష్టమే, కేతన్ అంటే నాకు మస్తు ఇష్టం అని చెప్పిందట. అసలు ఎందుకు ఈ హై డ్రామా ప్లే చేసింది? ఇటు ఫ్యామిలీ ఏమంటే కట్టే ఇరగద్దు, పాము సావద్దు అన్నట్టు, ఇటు ఫ్యామిలీ పరువు అవ్వద్దు, పెళ్ళి క్యాన్సిల్ కావద్దు అని చెప్పేసి ఒక ప్రాణాన్ని తీసేసింది. మళ్ళీ ఈ మొత్తం గ్యాప్లా మామూలు ట్విస్టులు కాదు ఇవి. ఆల్రెడీ సియా గోయల్కి చేతన్ చౌదరికి పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేసేసుకున్నారు, వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాకనే వాళ్ళు ఒక నెల రోజులు ఫారెన్ ట్రిప్కి పోయిర్రు. ఫారెన్ ట్రిప్కి పోయినప్పుడు కూడా కడుపు తెచ్చుకుంది. అంటే పెళ్లి చేసుకుంది, శోభనం కోవాలి కదా, హనీమూన్ ట్రిప్కి పోవాలి కదా, హనీమూన్ ట్రిప్ కూడా పోయింది. ట్రిప్కి పోయి కడుపు కూడా తెచ్చుకుంది. కడుపు తెచ్చుకున్నాక మళ్ళీ అబార్ట్ కూడా చేసుకుంది ఆ అమ్మాయి. మళ్ళీ ఈ మొత్తం గ్యాప్లా కేతన్ అగర్వాల్తో నాకు ఇష్టం అని చెప్పి సిగ్గుపడుకుంటా, అసలు ఆ వీడియోలు చూసిన వాళ్ళకైతే వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ ఏమో అనుకుంటారు. నాకు మస్తు ఇష్టం అనుకుంటా, నటించుకుంటా, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అసలు చూడండి, మళ్ళీ అది చాలదన్నట్టు ఈ అబ్బాయి కేతన్ అగర్వాల్ దగ్గర డబ్బులు తీసుకొని చేతన్ అగర్వాల్కి కూడా ₹1,00,00,000 షాపింగ్ అని అడిగి అక్కడ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చింది. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా, ఈయన బిజినెస్ పెట్టి దాన్ని డెవలప్ చేసుకుంటే ఒక మంచి స్థాయికి వచ్చి సెటిల్ అయితే ఇప్పుడు ఈ అబ్బాయి కేతన్ అగర్వాల్ని అడ్డు తొలగించేసుకొని ఇయర్ ఎండ్ వరకు మళ్ళీ వీళ్ళు అఫీషియల్గా గ్రాండ్గా పెళ్లి చేసుకోవడానికి ఈ కథ అంతా హై డ్రామా ప్లే చేసింది మనం మేడం గారు. అది పరిస్థితి. ఒక అమ్మాయి ఆడిన గేమ్ వల్ల ఒక కుటుంబము ఎన్ని రకాలుగా మోసపోవాలనో అన్ని రకాలుగా మోసపోయింది. అసలు ఇప్పుడు వాళ్ళ నాన్న పడుతున్న బాధ అంతా ఇంత కాదు. నిజంగా ఆయన పరిస్థితి నిజంగా మనం అర్థం చేసుకోవాలి. 20 రోజుల వ్యవధిలో కన్న తండ్రిని కన్న కొడుకుని దూరం చేసుకోవడం, వాళ్ళిద్దరూ లోకం విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. సో ఈ కేసుకి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అసలు ఎంత సియా గోయల్ ఒప్పుకున్నా కూడా, చేతన్ చౌదరిని కస్టడీలో ఉంచినా కూడా ఒక ఐ విట్నెస్ అనేది లేకపోవడం వల్ల ఈ కేసు అయితే ముందుకు పోతలేదు. మరి ముందు చూడాలి, ఎవరన్నా ఐ విట్నెస్ ఇస్తారా ముందుకొచ్చి ఆ రోజు అక్కడికి వెళ్ళిన వారు, ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో అనేది. ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరగాలని కేవలం విశాల్ అగర్వాల్ గారు మాత్రమే కాదు, యావత్ దేశం మొత్తం కేతన్ సైడే ఉంది. దేశం మొత్తం కూడా ఖచ్చితంగా నేరస్తులకి శిక్ష పడాలని కోరుకుంటుంది.